టాటూ గురు అడిగారు మీ లవర్ని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పి. అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు, జరుగుతూ ఉండేయాలండి. ఎక్కడ వేయించుకోమన్నారు? నేను మా లవర్ రూమ్కి వెళ్ళాం రోజు. దాన్ని బ్యాక్ వెనక ఏం రాసి ఉంటుంది అంటే డోంట్ స్టాప్ డూ అగైన్ 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 అని ఉంటుంది. అది అడిగింది, బేబీ నీ టాటూ ఎక్కడ వేయించుకుంటావు నన్ను అందప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండండి అన్నప్పుడు. అంటే బూతులు తిడితేనే చూస్తారా? వాళ్ళకి అలా నచ్చలేదు. సో మేము నెగిటివిటీగా వైల్డ్గా ఉంటాం, వాళ్ళకి నచ్చిందేమో ఆఫ్ కోర్స్, వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా అవేనే ఎంచుకున్నాం. కాదు, ఇన్ని బూతులు తిడుతుంటే మీ వాళ్ళు ఏమనరా మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు? సో యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడైనా సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూసారు, డాడీ ఏంది నా కొడక నీ ఇంట్లో నీకు ఇంట్లో బో పెట్టడం ఎక్కువ, ఈ అమ్మ కొంచెం బరువు తీయడానికి సంథింగ్, ఇక అలా అలా బయట సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్. జాతకాలది ఏంటి అంటే ఏం అడుగుతారు? ఇది పెట్టుకోండి, ఈ రంగురాళ్ళు పెట్టుకోండి, దాన్ని పెట్టుకోండి, మీరు జీవితంలో పైకి లెగిస్తారు కింద లెగిస్తారు. ఇప్పుడు మీరున్న ఏరియాలో మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? రాజకీయం గురించి చేసేదే వీడియోలు ఎక్కువ, నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు అన్నో, నన్ను మా ఊర్లో ఉండనివే ఏందన్నా. మేము ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద, నా బెస్ట్కి ముద్దు పెడతా, అయితే నా బెస్ట్ని అడిగి అది ఇదని అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదని ఇది. అయితే పోయి అల్లు అర్జున్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చామన్నమాట. తను వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్లో మనం ఎప్పుడు చూడని లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. ఎప్పుడు చూడని లాంగ్వేజ్ అని కాదు కానీ వాళ్ళ టీం ఉంటుంది అనమాట. వాళ్ళైతే చాలా అంటే చాలా ఫన్నీగా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడటం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు మన స్టూడియోకి వచ్చిన సాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. హాయ్ సాయి. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా మీ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటాయి. ఎలాగలా అంటే ఎమోషనల్గా అంటే మీరు టాటూ గురు అడిగారు మీ లవర్ని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పని టాటూ అడిగారు, వేయించుకున్నారా? అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు, జరుగుతూ ఉండేయాలండి. ఓకే, ఎక్కడ వేయించుకోమన్నారు? అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ డైలాగు, నేను మా లవర్ రూమ్కి వెళ్ళాం రోజు. యాక్చువల్గా సిరి మనకి సిస్టర్ అయిదిలే, అంటే వీడియోస్ కోసం తను అలా తప్ప నేను తనగా కన్వర్జేషన్ జరుగుతూ ఉంది అలా అలా. అయితే ఓ రీల్ వచ్చింది, ఒక రీల్లో దాన్ని బ్యాక్ వెనక ఏం రాసి ఉంటుంది అంటే డోంట్ స్టాప్ డూ అగైన్ 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 అని ఉంటుంది. ఈ అమ్మాయి చూసాక సో అలా అలా వచ్చి మా లవర్ని అడిగితే అది అడిగింది, బేబీ నీ టాటూ ఎక్కడ వేయించుకుంటావు నన్ను అందప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండండి అన్నప్పుడు. సో ఇక అలా బయటకు వచ్చేసరికి అది ఒక రీల్లా ప్లాన్ చేసి చేసాం. అవునా? కాదు, ప్రతిది కూడా అన్నీ అక్కడ బూతులు లేకుండా ఏది మీరు రీల్ చేయరు కదా? బూతులు లేకుండా కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్లో ఒక వీడియో చేసాం సెంటిమెంటల్గా. అది చేసినప్పుడు దానికి అఫ్కోర్స్ ఒక 5K రీచ్ ఉంది అంతే. ఒకరోజు ఏం చేశానంటే నేను మా బ్రదర్ ఉంటాడు, మావాడు నేను కలిసి కూర్చొని అమ్మాయి రీచ్ రావట్లేదు, ఏదో సరదాగా ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగుతా ఒక వీడియో తీసాం. ఆ వీడియోతో ఏమైందంటే అంటే అది అక్కడ స్టార్ట్ అయింది బూతు మాట అనేది. అరే మీ లవర్ ఏం చేస్తుందిరా అలా అలాగా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కదా, ఆ మాటకు ఒక బూత్ మాటలాగా వచ్చింది. దాన్ని రీల్లా చేసి పంపించేసరికి అది 1 million పడింది. ఓహో. సో అప్పుడు అర్థమైంది, ఇక ఫేమస్ అవ్వాలంటే ఇక జనాలు చూడాలన్నా జనాలు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఒక నెగిటివిటీ అనేదాన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది అర్థమైంది.
ఆ నెగిటివిటీని సరే ఏదైతేనేలే వెళ్దాం అన్నట్టుగా ఇలా అలా 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 తీసుకుంటూ పోయాం అంతే. ఓకే, రైట్. అయితే నెగిటివిటీలో వెళ్తేనే జనాలకి రీచ్ వస్తుందని చెప్పానని, అంటే అంటే బూతులు తిడితేనే చూస్తారా? బూతులు తిడితేనే చూస్తారని కాదు, బూతులు చేయకుండా కూడా చాలా మంది ఫేమస్ అవ్వాలని చెప్పని అంటున్నావు కదా, ఫేమస్ అవ్వాలంటే అంటే బూతులు తిడితే ఫేమస్ అయిపోతారా? అఫ్ కోర్స్ అలాగే పైకి వస్తారని అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. సో ఏంటంటే జనాలకి మేము మేము హీరో రోల్ అండ్ మంచిగా చేస్తే వాళ్ళు సేమ్ వాళ్ళకి అలా నచ్చలేదు. సో మేము నెగిటివిటీగా వైల్డ్గా ఉంటాం, వాళ్ళకి నచ్చిందేమో అఫ్ కోర్స్, వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా అవేనే ఎంచుకున్నాం. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటే వాడికి మాస్ ఇస్తారు, అంటే జనాలకి వాడికి ఆ సూట్ అయిద్దని, అది తప్ప వాడికి ఒక కామెడియన్ రోల్ ఇస్తే ఎలా ఉంటుంది? సో సెట్ అవ్వదు, సో ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్. సో అలాగేమో మాలో జనాలకి హీరోయిజం కానీ ఇక అలా యాటిట్యూడ్ అవన్నీ నచ్చలేదేమో, ఒక కామెడియన్గా ఒక వైల్డ్ కంటెంట్గా ఇక వీళ్ళకి ఇది బాగుందని అనిపించిందేమో, సో వాళ్ళు అలా లైక్ చేస్తున్నారేమో అనిపించి ఇక మేము ఇక ఆ వేలోకి వచ్చాం. ఓకే, కాదు ఇన్ని బూతులు తిడుతుంటే మీ వాళ్ళు ఏమనరా మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు? అంటే ఎగ్జాక్ట్గా అంటే వీడియో గురించి అని చెప్తారు, ఓకే బాగానే ఉంటుంది వీడియో గురించి అని చెప్పని. సో యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో ఇప్పుడు డాడీ గవర్నమెంట్ జాబ్, ఓహో విఆర్ఓ. సో డాడీకి ఎవడు సమ్ అన్నోన్ పర్సన్స్ మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అంటే నమ్మలేదు. అంటే డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలియదు, అంటే ఫోన్ యూస్ చేస్తారులే కానీ ఇప్పటికి తెలుసుగా మన వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా అంత గ్రిప్ ఉండదు కదా. అవును, అంటే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ కదా. అవునవును. సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూసారు, డాడీ ఏంది నా కొడక నీకు ఇంట్లో బో పెట్టడం ఎక్కువ, అమ్మ నా పరుగు తీయడానికి సంథింగ్, ఇక అలా అలా ఇంకా సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు, మా బ్రదర్. సర్లే ఇక తప్పని చెప్పిండలే కానీ ఇక నేను తప్పని చెప్పిన అటే వెళ్తుంటే సర్లే ఇక వాడిని మోటివేట్ చేద్దాంలే అన్నట్టుగా ఇక నాకు ఏం కావాలన్నా ఏమన్నా అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు ఇక. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు అసలు ఏంటి? డిగ్రీ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోయిందా? జాబ్ ఏం చేస్తున్నారా? జాబ్ అంటే ఫైనాన్స్లో చేస్తా ఉంటా. ఓకే, అంటే ఎట్లా అంటే ఫైనాన్స్లో ఏంటంటే ఇంట్రెస్ట్ ఎట్లా ఇస్తూ ఉంటారండి? ఇంట్రెస్ట్ కానీ కాదు, లైక్ ఫైనాన్స్ ఇప్పుడు ఈ బండి రీఫైనాన్స్ బండ్లు ఉంటాయి చూసారా, సో ఆ టైప్. అలా చేస్తారా? ఈ వీడియోస్ చూసి దాని ఉంటే ముందు ఇక్కడ బండ్లే నా కొడుకు పెట్టట్లా కూడా. అవునా? సర్లే ఇంకా ఇట్లా పనులు అవ్వట్లు వెళ్ళే అని. కాదు, ఏదో నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నిన్ను వదిలేశారని చెప్పి నువ్వు మొత్తం సమాజాన్ని వదిలేసినట్టు మాట్లాడుతున్నావు. సమాజాన్ని అంటే అన్న సమాజాన్ని వదిలేసి మాట్లాడటం అని కాదులే కానీ జనాలకి అది నచ్చిందని దానిలో వేస్తాం తప్ప. సో ఇట్ వాజ్ ఫేమ్, ఒక టైంకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాంతో పని లేదు. సో అది తీసి ఒక గుడ్ కంటెంట్కి వెళ్దాం అనే వే తప్ప అంతే, అంతకు మించి ఏం లేదు. ఇలాగే ఫాలో అవ్వాలి, ఇదే చేయాలని ఏం లేదు. అవునులే, రైట్. అయితే మీరు మాట్లాడుకునే కానీ అవన్నీ కూడా ఒక ఫన్నీగా ఇట్లానే చేస్తారు, రైట్. ఇక్కడ మీరు చేసే దాంట్లో ఏంటంటే సిరి కూడా ఉన్నారు, అమ్ము సిరి అని చెప్పని ఆమె కూడా ఉంటారు. ఆమె కూడా చాలా మీరు ఇందాక అన్నారు సిస్టర్ లాగా అని చెప్పని అన్నారు, చాలా ఫన్నీగా చాలా ఇదిగా మాట్లాడతారు ఆవిడ కూడా. మరి ఆవిడ వర్షంలో ఎప్పుడు కూడా వాళ్ళని ఏమో అనలేదా? ఇంకోటి ఏంటంటే మీకు తెలియని షాకింగ్ విషయం, వాళ్ళతో చేసేది వాళ్ళ ఆయనే. ఇంకొక అబ్బాయి చేస్తూ ఉంటాడు చూసారా, ఇద్దరు, అది వాళ్ళ హస్బెండ్. మనోడు మంచి తన్ని మోటివేట్, వాడికి ఇష్టమే, మనోడు మంచి తన్ని మోటివేట్ చేస్తా తనకి సపోర్ట్గా ఉంటాడు బానే. అంటే ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఉమెన్లే, కర్ర పెట్టి కారం పెట్టిద్ది అన్నట్టు మా వాడికి అంతంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, మా వాడిని గ్రిప్లో పెట్టుకుంటుంది. పాపం తను ఏం చేసినా తను ఆ వీడియోస్ పరంగా తప్పు చేసిద్దని తప్ప మిగతా పరంగా వాడికి తెలుసు కాబట్టి ఇంకా వాడు కూడా మనోడు కూడా అంత పట్టించుకోడు. అంటే కామెంట్లు కూడా మరి అట్లానే వస్తూ ఉంటాయి కదా, మరి ఇంకా తప్పదన్నా ఇక నచ్చన్నా కొడుకు అన్నట్టు ఇక ఆ కామెంట్లు పట్టించుకుంటే ఉంటే ఎప్పుడు స్టార్టింగ్లోనే ఆగిపోయేవాళ్ళం. సో బాగా వరస్ట్గా అనిపించిన అంటే చాలా అంటే పాపం చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటివి చెప్పుకుంటే. ఒకటి వరస్ట్గా ఏంటంటే వీడు మొగడుగా ఇది 100,000 రూపాయలను పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కొజ్జగాడేనానని పాపం
చాలా అని చాలా తప్పుగా పాపం అలాంటివి చాలా వచ్చినాయి తనకి. 2 మినిట్స్కి అయిపోయింది, ఇది 2 మినిట్స్కి కాదు 2000కైనా దీనికి బొక్కే, అలాంటివి చాలా వచ్చినాయి పాపం. ఓకే. పాపం అలాంటివి ఎన్ని వచ్చినా తను సర్లే ఫేమ్ వచ్చింది మంచిగా చూసుకుందాం చేద్దాం అన్నట్టు చేసింది. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? నాకు అర్థం కాదు. ఎవరంటే మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరన్న. ఆ, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్తున్నాగా, ఒక వీడియో వల్ల నెగిటివిటీకి జనాలు లైక్ చేస్తున్నారని కాదు, అంటే ఇక మాలో అది నచ్చిందని ఇక అదే చేసుకుంటా పోయాను తప్ప వేరే ఉద్దేశం అంటే ఇలాంటి కంటెంట్కి ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పని ఇంకా చేయడం మొదలెట్టారు అలాగా? అంటే జనాలకి అది నచ్చింది కాబట్టి, సో మమ్మల్ని ఆ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి మేము అదే తీసుకున్నాం. ఓకే, రైట్. తర్వాత ఆ, మీ వీడియోస్లో నిదానంగా కొంతమంది మారుకుంటూ చేంజ్ అవ్వకుంటూ అట్లా వచ్చేసారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా డిఫరెంట్గా మీరు తీసుకురావడం కూడా జరిగింది. ఏంటి ఆ డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం? మీ నోటితో మీరే చెప్పండి. డిఫరెంట్గా తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నట్టు ఆ బ్యాడ్ కామెంట్లు ఏవైతే ఉన్నాయో, అమ్మాయిని చేద్దంటే నిర్భయ అంటున్నారు, దిశ అంటున్నారు, ఇవన్నీ చాలా వైల్డ్గా, అబ్బాయి ఇది 3000కే వచ్చింది, 300కే వచ్చింది, ఇక అలా బాగా వైల్డ్గా తయారయ్యేసరికి ఇక వద్దులే వీడు అమ్మాయిలది మీ ఇంట్లో ఆడపిల్లలు తరవో చాలా నీ అమ్మాయి ఇట్లా పని కావట్లేదులే కానీ ఆడవాళ్ళతో నిర్భయ అంటున్నారు, దిశ అంటున్నారు, ఇవన్నీ వదిలేసి ఇంకా వాళ్ళతో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళని పిలిపించుకుందాం. ఎవరు ట్రాన్స్జెండర్ తీసుకొచ్చారా? అంటే మళ్ళీ ఇంకోటి మీరు అలా అనుకోమాకండి, మా కసికి ఏదో అమ్మాయిలు రాక వాళ్ళని తెచ్చుకుంటున్నాం అని కాదు, మేమేదో పర్సనల్ వాళ్ళని వేయడానికో మా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. సో వీడియో పరంగా వాళ్ళతో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న బెనిఫిట్ జనాలు కూడా గుర్తించింది, మేము వీడియో ద్వారా వాళ్ళని ఒక ఆడదానిగా గుర్తిస్తున్నాం అనే ఒక గుర్తింపు వచ్చింది కదన్నా. ఓహో పెద్ద పనులే చేస్తున్నారు అయితే. అలా అని కాదులన్న, మరి ఇంకా మేమేదో వాళ్ళ పర్సనల్కి ఏదో వేసుకోవడానికి కసి అమ్మాయిలాగా ఆ ఉద్దేశం అయితే అసలు కాదులే, వాళ్ళు అలా అనుకునేవు. ఓకే, ఏదో జస్ట్ ఇక వీడియో పరంగా వాళ్ళకి ఇక ఇష్టమైంది, సో ఇంక అలా ప్లాన్ చేసాం. ఓకే, అది ఎలా అడిగారు మీరు? ఇట్లా ఎలా అడిగామంటే, ఫస్ట్ వస్తావా వీడియోస్ చేయడానికి అని అంటే, దానికోసం అయితే వస్తుంది ఈ అంకమ్మ నేను అంతే వీడియోస్ కాన్సెప్ట్ చెప్పా, నువ్వు అనుకుని వేసుకోవడం కాదు అన్న. ఆహా సరే చల్ చేద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ చేసాం. ఇక అలా ఇక చిన్నగా ఫస్ట్ ఏంటంటే ఫేస్ రివీల్ చేస్తే మళ్ళీ పాపం వాడికి ఏదన్నా ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలతో చేసాం కదన్న, అమ్మ కామెంట్లు ఏమవుతున్నాయి మీకు ఇదే కరెక్ట్, వాడిని అయితే గట్టిగా వేసుకొని మీకు వాళ్ళే కరెక్ట్ అయ్యానే వేసుకోవడం స్టార్ట్ చేశారు, ఫేస్ రివీల్ చేయకోకుండా ముందే కనిపెట్టేశారా? అమ్మ మీకు వాళ్ళే కరెక్ట్, వాడికి మీకు కరెక్ట్ సరిపోయిద్దిరా, మీరు కూడా అదే అనుకుంటానే అదొకటి స్టార్ట్ చేశారు. తోడు ఈ అమ్మకు వాళ్ళ ఫేస్ రివీల్ చేసినందుకే అంత ఉంటే ఇక మాస్క్ తీసేస్తే మమ్మల్ని గట్టిగా వేసుకుంటారుగా అనిపించింది. కాదు సార్, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇలా చేస్తున్నారు కదా, మరి అంటే మీ ఇంట్లో మీ డాడీ వద్దని చెప్పని బయటికి వెళ్ళిపోమని చెప్పని అన్నారని చెప్పని అంటున్నావు, మరి రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే వాళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నీకు ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి కదా. రేపు పొద్దున్న నువ్వు ఇంకా అంటే ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉందన్న, దీని మీద ఎప్పటికైనా స్ట్రాంగ్గా నిలబడతామని ఒక. అంటే అలా ఏం చేద్దాం అని చెప్పని స్ట్రాంగ్గా నిలబడదాం అంటే అసలు ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను? ఏం చేద్దామని అంటే, మంచిగా పాపులర్ అయిన తర్వాత ఎంత కదన్నా సంథింగ్ ఏదో ఒక మన ద్వారా మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేంత ఉంటుంది కదన్నా. సో దానివల్ల చిన్నగా ఇంప్రూవ్ అయ్యి మా వాళ్ళే మా పేరు మంచిగా చెప్పుకునేలా చేద్దామని తప్ప ఏదో వాళ్ళని ఎదురుకిచ్చి చేసినట్టు కాదు ఇదని కాదు, వాడు వీడియోస్ కోసమే చేసాడులే, ఆ తర్వాత ఇక మంచిగా చిన్నగా గుడ్ నేమ్ సాధించాలనే తప్ప ఇంక వేరేది ఏం లేదన్న. అంటే ఈ వీడియోస్ చేస్తూనే గుడ్ నేమ్ వస్తుందా మరి? అంటే పక్కాగా ఒకసారి నువ్వు ఒక వేలో వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు తర్వాత పుణ్యక్షేత్రం లేసి వాళ్ళకి అయ్యి ఎంత మంచి చేసినా నీకున్న రిమార్క్ అనేది పోదు. ఎవరు చెప్పారు నీకు జ్ఞానోదయం? జ్ఞానోదయం అంటే ఏముందన్న, ఇప్పుడు అంటే ఇక ఒక వీడియోతో చేసు ఈయన బట్ట ఇలాంటివి అంటనే ఉంటారు, వీళ్ళ ఈడ బూతులు చేసుకునే నా బట్టీడు అట్ట తిడతనే ఉంటారు. కాబట్టి ఇక ఏదో పడిన మార్క్ ఏదో పడింది, ఇప్పుడు మేము మన నీతులు చెప్పి మూతులు నాకు ఇటు అన్నట్టు ఇప్పుడు నీతులు చెప్పినా ఎండరు ఇక వెళ్ళి ఆ వేలోకి వెళ్ళినాక సర్లే ఇక దానిలోకి వెళ్ళినట్టు వెళ్ళి ఇక అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు గట్టిగా ఒక సాంగ్స్ అయినా బాగానే ఉందన్న, వెళ్ళినా కానీ వీవ్స్ పరంగా కానీ ప్రమోషన్స్ కానీ వస్తూనే ఉన్నా, ప్రమోషన్స్ కాండౌన్స్కి
ఆహా, చేస్తున్నారు అయితే ప్రమోషన్స్ కూడా అయ్యి. అవి అంతా హైడ్ అండ్ సిక్కేలే, ఓపెన్ కాదు. ఓహో, ఓకే. కాదు మరి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఎవరికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పని అన్నారు. అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు. మరి అలా ఉన్నప్పుడు మరి నీకు కూడా నీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, మరి అప్పుడు పర్సనల్ లైఫ్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదా ఇట్లా చేయడం వల్ల నువ్వు? అయిందన్న. పర్సనల్ లైఫ్ మా లవర్ కూడా ఏం నేను అందరూ వదిలి పిల్ల అయితే పెళ్ళి పెళ్ళం అంటది, ఆంటీ అనుకో పక్కింటి ఆంటీ అయితే అన్నట్టుగా పిల్లతో పెట్టుకున్న పని అవ్వట్లేదని దాన్ని ఆ, ఇక ఇచ్చేయొద్దు వచ్చేయొద్దు, ఆ వీడియోస్ చేస్తే తప్పు, నీతో ఉండను బొచ్చు సంథింగ్ అలాంటివి ఎన్నో జరిగినాయి. ఓకే. సరే నీ అమ్మాయి నువ్వు కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉమ్. కాదు మీ వదిలే వేసుకొని పోయింది మళ్ళీ. ఉమ్. కాదు అంటే ఇప్పుడు మీరు వీడియోలు చేసే అన్నీ కూడా ఏంటి నిజంగా ఫ్రెండ్స్ కూర్చుంటే అట్లా మాట్లాడుకుంటారా? అంతే అన్న. అప్పుడు ఇక మేము కాసేపు అలా కూర్చుంటాం ఫామ్లో, ఇక ఏదన్నా 4 థాట్స్ తడ్డాయి అనుకో దాన్ని కొంచెం ఇంకా స్పైసీగా మార్చి ఇక అప్పుడప్పుడు చేసి పడేస్తాం. దానికి ఏదో ఒక రోజు కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించి అంతంత ల్యాక్ చేయం, కాసేపు కూర్చుంటాం. ఏంటంటే 4 మాటలు అనుకుంటూ ఉంటాం, ఇక మాట వచ్చింది, ఇక అది ఇక కాన్సెప్ట్ చేసి ఇక రీల్గా వదిలేస్తాం. ఉమ్. సరే అయితే మీకు అంటే నేను అనేది ఇప్పుడు మిగతా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తూ ఉంటాం, వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి, చాలా రకరకాల బోల్డ్ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ వీడియోస్ కొన్ని రీల్స్ కానీ వస్తూ ఉంటాయి. వాటిని చూసి మీరు అట్లా ఇన్స్పైర్ అయ్యి చేసినవి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అంటే మీకన్నా ఘోరంగా చేసిన వాళ్ళు? మాకన్నా ఘోరంగా అంటే ఏమన్నా నేను అంత మన వైల్డ్ మనయే ఓపెనింగ్ చెప్పాలంటే, మేము ఒకప్పుడు మంచి చేసినప్పుడు అంటే మంచి రీల్స్ చేసినప్పుడు మాది జబర్దస్త్ వాళ్ళు కూడా రివీల్ చేశారు, మా టీం మా వాడు చేసినప్పుడుది. ఇక అట్టా ఉన్నాయి తప్ప మేము ఒకరిని చూసి ఇన్స్పైర్ అయింది అయితే ఏం లేదన్న. ఇక మేము చూసి దానికి ఒక రీల్ చూసి ఒక కాన్సెప్ట్ అనుకుంటాం చూసా, దాన్ని వైల్డిటీగా మార్చుకోవటం తప్ప మేము వేరే విధంగా అయితే ఒకరిని ఇన్స్పైర్ అయితే చేసింది ఏం లేదు. ఓకే. సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉన్నా బాగా. అంటే ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తారు? ఉపేంద్ర మూవీ అంటే నాకు పిచ్చి ఇష్టం అన్న. ఎందుకని? వాడు లైఫ్ లాజిక్ చెప్పినాడు కరెక్ట్గా. అసలుకి సొసైటీ వాడు 10 years బ్యాకే తీసేసిండు, అసలు సొసైటీ ఏంది అదేందని. సో నాకు ఉపేంద్ర మూవీ అంతా మస్తు ఇష్టం. మరి మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా చూసారా మరి? అది ఇంకా నీది చాలా పెద్దది కదా, ఇంకా రాలేదనుకుంటా సారీ. అంటే మా వాడిది నాకు తెలిసింది అయితే ఒకటే, ఇంకా రాలే అన్న, ఇంకా కమింగ్ సూన్ అనుకుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు సాయి ఇంకో విషయం వచ్చేటప్పటికి, ఇప్పుడు సిరి ఉన్నారు కదా, తను చేసినప్పుడు కానీ చాలా స్ట్రాంగ్ అని చెప్పని అన్నారు. ఓకే, బాగానే ఉంది. తను చేసిన వీడియోస్ మ్యాక్సిమం మీరు స్టార్టింగ్ నుంచి కూడా చేశారు ఆమెతో చేసామన్నా మీరు ఒక టీమ్గా. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకని వీడియోస్ చేయట్లేదు, ఎందుకని వెళ్ళిపోయారు ఆవిడ? అంటే తనకి ఫైనాన్షియల్గా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అసలు అయితే చాలా అంటే చాలా పాపం ఫైనాన్షియల్గా తను చాలా ఇబ్బందులు ఉంది, బాధలో ఉందలే. కానీ ఆ పిల్ల ఏంటంటే ఇది ఒక వేలో తెచ్చుకొని తొందరగా ఇంప్లిమెంట్ అయితే మనం బాగుపడొచ్చేమో అని అనుకుంది. ఇంకా అలా అనుకునేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్, అండ్ వాళ్ళు బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ మామయ్యలకు అప్పటిదాకా ఈ అమ్మాయి చేసే వీడియోలు తెలీదు. ఒకడు చూపించాడు, ఏంటంటే అది హైలైట్ ఆ డైలాగ్, కీ తాళం ఏడబెట్టుకోవాలంటే తీసి అన్నాడు. సో అది వాళ్ళ మామయ్య వాళ్ళకి వెళ్ళింది. సో వాళ్ళ మామయ్య వాళ్ళు కారం పాపం బాగా కొట్టేసి తిట్టి, ఇంకా అలాంటి వీడియోలు చేస్తే అనేసి తనకి ఇక్కడ ఎక్కడి నుంచి కాకుండా భద్రాచలం పంపించేశారు. ఓకే. సో ఇక అప్పటి నుంచి తను కూడా రావట్లేదు. ఓకే. పాపం కానీ సపోర్ట్ అయితే బాగుంటుంది అన్న. ఏదన్నా బూతులు ఏం లేకుండా ఏమైనా మంచి వీడియోస్ ఉంటే చెప్పరా అంది. అలాంటివన్నీ మన దానిలో ఉండవుగా అనుకున్న మనసులో ఇంకా. ఓకే. అయితే అప్పటి నుంచి ఆవిడ చేయడం మానేశారు అనుకో మీ దాంట్లో. తర్వాత నుంచి కొత్త వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టారు మీరు. ఈ కొత్త వాళ్ళతో ఎలా ఉంది ఇప్పుడు జర్నీ? బాగానే ఉందన్న. అంటే ఇక ఇదేంటంటే ఇక తెలిసిందే కన్నా, నెగిటివిటీ కొట్టుడు ఏంటంటే మనం ఏదైతే ఉంటాం వాళ్ళు కూడా అదే ఉంటారు. ఇక నాన్ స్టాప్ లేక కాసేపు కన్వర్జేషన్ ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఒకటే కొట్టుడు ఏముండదు, ఇక ఊరికనే కలిసిపోతారు.
వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళనా లేకపోతే బయట నుంచి ఎక్కడైనా ఇంపోర్ట్ చేశారు? బయట నుంచి అన్న ఒక్కొక్కరి దగ్గర. ఒక్కొక్కరు అంటే మాకు వాళ్ళకి చాలా డిస్టెన్స్ దూరం ఉంటుంది. దూరం అయినా కానీ ఏ ఫాలోవర్స్ అవుతుంటే ఓటు రాడన్నా. ఓకే. ఇక ఏ కొట్టుడు అయితే అయింది వాళ్ళకి. ఇక ఏంటంటే పాపం వాళ్ళు కూడా ఇక మంచి వీడియోస్ చేసి లవ్ వీడియోస్, బేబీ తిన్నావా గిన్నావా అంటే వాటికి వీడియో కూడా. సో అట్టంటే రీచ్ అవుతుందని ఇక మన వాళ్ళు కూడా పాపం ఇక అలాగా ఇదయ్యి ఇక చేస్తూనే ఉన్నాం. కాదు, ఎందులోనైనా నువ్వు విరక్తి చెందేవేంటి నువ్వు ఇలా మాట్లాడడానికి? అంటే జీవితంలో అంత ఘోరంగా ఏమైనా విరక్తి చెంది లేకపోతే అమ్మాయిల మీద వీటి మీద? ఇక ఈ అమ్మాయిలైనా ఆంటీలైనా ఎంత వేస్ట్ అన్న, ఇదంతా ఫేక్. ఈ ఫ్రెండ్స్ అన్నా కానీ నా కొడుకులు ప్రతి ఒక్క నా కొడుకు మన అవసరానికి వాడుకొని తప్ప ఫ్రెండ్షిప్గా ఏదో మనం నిజంగా ట్రూగా చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మనల్ని మనతో వాడికి ఏ పని అయితే ఉందో దాన్ని ఒక అవసరాన్ని అవకాశంగా మార్చుకొని తప్ప మనకి ఫ్రెండ్స్ అంటూ కూడా ఒక నా కొడుకు మంచోడు ఉన్నాడు అన్న. సో ఇక అనిపించింది సొసైటీ అర్థందలే ఎవడికాడు వాడు. ఇప్పుడున్నట్లు ఏంటంటే అన్న మంచితనం పనికిరాదన్న. మంచితనం పంపిస్తారు నోట్లో. ఓహో, మంచితనం ఉంటే నోట్లో పంపిస్తారు. సో మనం కూడా వాడు ఎలా అయితే ఉన్నాడో వాడికి వైట్ ఆపోజిట్ ఉండి జీవితంలో బయట నాకు తెలిసింది అయితే అదన్నా. సో అందరు నాలాగే ఉండాలి, నాలాగే ఆలోచించాలని నేను అన్నాను. సో నేను తెలుసుకున్నాను ట్రూత్ అయితే అది. ఓకే. అంటే నువ్వు బాగా లైఫ్లో దెబ్బతిన్న విషయం ఏంటి అసలు గట్టిగా? దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. ఒక అమ్మాయి విషయం అన్న. ఏది ఫస్ట్ చెప్పిన? నా లైఫ్ అంటే ఏమైందంటే ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసి అమ్మాయి నాకేం చెప్పింది ఆ రోజు స్టోరీ. మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అది ఇదని చెప్పింది. అదేం ఇక్కడ వాళ్ళ బావతో రిలేషన్లో ఉంది హైదరాబాద్. అది తెలియక నేను ఆల్రెడీ అమ్మాయితో ఒక నెల రోజుల్లో మాట్లాడుకోవట్లా. సో ఏమైందంటే ఇక ఆడపిల్ల ఒకటి ఇల్లు వదిలేసి వెళ్తుందంటే బాధగా ఉంటుంది కదన్న. సో దాన్ని డ్రాప్ చేద్దాం అన్నట్టు నేను వెళ్తే నాకు నోట్లో పెద్ద ఐరన్ రాడ్ 60 mm పెట్టింది. అది వెళ్ళిపోయి అదేంటంటే ఇంట్లో చెప్పలే, ఇదేం చెప్పలేదు, కిడ్నాప్. సో అది అప్పటికే ఆ విషయం నాకు చెప్పలేదు. ఇవన్నీ నాకు తెలియదు. యాక్చువల్గా వచ్చింది నాతో రూమ్కి వెళ్ళాము, దాన్ని గట్టిగా వేసుకున్నాం, ఓయేలో అయిపోయింది. ఫిజికల్గా కలిసాము, వదిలేసాము, అయిపోయిందిలే. కానీ ఆ తర్వాత నుండి నా పని ఏముందో నా పని ఏదో నేను చూసుకోవచ్చులే అన్నట్టుగా వెళ్తే మట్టికి వెళ్ళాం. ఇక అదొక్క అది ఇప్పుడు బాగానే ఉందన్న. అది పీజీ చేసింది నాతో పాటు ఉన్నప్పుడు, డిగ్రీ అయిపోయింది, పీజీ చేసింది, వెల్ సెటిల్డ్. ఇప్పుడు అది దానికి జాబ్ వచ్చింది, వేరే వాడితో ఉంది. నేను ఫోన్ చేస్తే పోరా. సో అసలు నువ్వెవడి, నీకు ఏ రైట్ ఉంది నువ్వు నాతో మాట్లాడటానికి? అసలు నువ్వు ఎవడో అయ్యానన్న అంటానికి వాళ్ళ అంజేది అట్లా చేసింది. ఆ దెబ్బకి నీ జీవితం ఫ్లైట్ సిరంగా అయిపోయింది. ఒక్క దెబ్బకి రివర్స్ అయిపోయింది అన్న. సో నేను కోలుకోలేకపోయా ఒక దెబ్బకి అప్పుడు. అదే మనకి బాగా దాని తర్వాత దానివల్ల దాని నుంచి తప్పించుకోవటం కోసం నీ అమ్మ దాన్ని మర్చిపోతానేది ఇక వారానికి దాన్ని వేసుకోవటం. అంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వేరే దాని దగ్గరకు. సో ఫిజికల్ అని కాదులే అనిపించింది. ఇక నాకు రియలైజేషన్ అనిపించింది. ఇక ఇంట్లో వాళ్ళు ఇంకా అన్నారు, ఇక అన్నీ పోయినాయి. కానీ ఇక మనకి ఇటు వచ్చేసాం. ఇప్పుడు నీ ఈ స్టోరీ అంతా కూడా ఒక ట్రాజిడీ స్టోరీ తీయచ్చు అంటావు అయితే? లేదా అలా చెప్తున్నావు మరి తల్లి. ట్రాజిడీ స్టోరీ అంటే మన లైఫ్ ఇక అంతే ఉండదన్న. ఇప్పుడు జీవితంలో అన్ని వచ్చిన కొడుకుది ఏంటంటే ఆ వెనకాల స్టోరీ అలాంటివి ఉంటాయి. ఇక నువ్వు అంటున్నావు కదన్నా, నువ్వు ఎంత వైల్డ్గా తయారవడానికి గల కారణం ఏం తమ్ముడు అని. సో వెనకాల ఎన్నన్నీ అలాంటివి జరిగితే మనం ఇంత వైల్డ్గా తయారవుతాం. ఓకే. లైఫ్లో ఏమవుతావు అని చెప్పని అనుకుంటున్నాను? అమ్మ ఫస్ట్లో అయితేనా చదువుకునే రోజుల్లో అయితే ఐఏఎస్ అవుదాం అనుకున్నా. ఇప్పుడైతే ఇప్పుడు అమ్మాయిలు పంపించినట్టు మనల్ని కూడా పంపిస్తున్నారంట కన్నా. దానికి కాల్ బాయ్, దాని అమ్మ అది ఇచ్చినా కానీ బాగుంటుంది. నీ అమ్మ బెస్ట్ బిజినెస్ అన్నా. నీకు అర్థం కావట్లేదు, నవ్వుతున్నావు. ఏమ వేసుకోవచ్చు ఆ కాల్ బాయ్ అన్న. అది నవ్వుతున్నావు అన్న. దానికి ఇప్పుడు ఫుల్ ఉందన్న మనకి. కాల్ బాయ్ సెటిల్ అయినా కానీ లైఫ్ సెటిల్ అన్నా బాబు. షార్ట్కి వచ్చి 2000 అన్న ఎత్తారు. అమ్మ ఎనర్జీ పోతే పోయిందే కానీ
అదైతే అనిపిస్తుంది చక్కగా నీ అమ్మ ఇంట్లో వాళ్ళు కల్లా అది స్ట్రెస్కి అమ్మాయి అమ్మాయిలు ఎత్తుక్కుని ఇప్పుడు అందరూ అమ్మాయిలను ఎత్తుక్కునే పని లేకుండా నాలే చూసావా ఆ కాల్ బాయ్ ఫ్రీగా అబ్బా టైంకి మనీకి మనీ బుర్రకు బుర్ర మొత్తం రిలాక్సేషన్ ఉంటుంది దెబ్బకి మనీ వచ్చింది ఫుల్ క్లియర్ లైఫ్ హ్యాపీగా. ఓకే, అందుకే నా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటాడు. క్యాచ్ చేసేసా. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో ఆల్రెడీ పెట్టే ప్రోగ్రామ్ ఈవినింగ్ ఇటు వచ్చాంగా. అంటే ఇప్పుడు సాయి కొంచెం సీరియస్గా, ఓకే మీ ఇంట్లో వాళ్ళకి చాలా దూరంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావు. అయితే నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు సరదాగా నువ్వు మాట్లాడినా కానీ ఇప్పుడున్న సమాజాన్ని నువ్వు ఫేస్ చేసిన వాటిలన్నింటిని మైండ్లో పెట్టుకుని నువ్వు మాట్లాడేదానికని దానికి ఆ పెయిన్కి అనేది నేను దానికి చెప్పలేను, అది నీకున్న పెయిన్ నువ్వు మాట్లాడతావు. అంటే నువ్వు చేసే వీడియోస్లో ఇప్పుడు అంటున్నావు కదా, ఏదైనా ఒక మంచిగా చేసినా కానీ ఎవరు పట్టించుకోరు అన్నప్పుడు, ఎంత మంచి చెప్తా అన్నా కానీ ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి అదే నచ్చింది అలాగే చేయాలని చెప్పాను, అదే నేను చూపిస్తున్నాను అని చెప్పాను అన్నాను. రైట్, అంటే ఒకసారి ప్రయత్నించావు ఎప్పుడైనా, మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మంచిగా చేశాన్నా లవ్ రీల్ నేను చెప్పాకన్నా నిన్న చేసా. ఒరే మంచిగా ఉన్న ఇప్పుడు లైఫ్ జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే సరే అంటే అది మంచిది కాకపోయినా చాలా చెప్పేమన్నా అలాంటి లవ్ రీల్స్ లాంటి చేసినా పట్టించుకోలేదు. మొన్నటిదా నీతులు చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నీకు సెట్ కావాలే కానీ వదిలే ఇంట్లో వస్తాయి మాకు. మీకు ఎప్పుడైనా ఒక స్టోరీ ఓరియంటెడ్గా మంచిది రాసినా కానీ జనాలు కాదన్న మా ఫాలోవర్స్ ముందు వాళ్ళు కూడా నీకు అలాంటి కామెంట్లే వస్తాయి. మీ ఫాలోవర్స్ అందరూ అంతేనా? ఏ మంచోళ్ళు అన్న మా ఫాలోవర్స్ మాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదన్నా నేను ఇంత స్థానానికి వచ్చింది. ఓకే, అంటే నేను అనేది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచైనా ఆఫర్లు కానీ ఏమైనా రావడం ఏం జరుగుతాయా? ఆఫర్లు అంటే ఎలాంటి అంటే ఇది సినిమాలు ఏదైనా కామెడీ షోలు కానీ సినిమాలు కానీ అట్లా ఏమైనా అడుగుతారా? నువ్వు ఎప్పుడు చూసినా అదే మైండ్ లో ఉన్నట్టు నువ్వు. ఆఫర్లు అంటే నువ్వే బిజినెస్ మైండ్ లో ఉన్నట్టు ఆఫర్లు అంటే మంచి అలాంటి ఆఫర్లు వస్తాయి అన్న, వాటి కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా నువ్వు అన్నట్టుగా మంచి ఓరియంటెడ్గా చేస్తే చేస్తా అన్న, కాన్సెప్ట్ మట్టికి మారుతాం. అంటే ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ లేకుండా వెళ్తుందన్న. ఏదైనా జనాలు ఇప్పుడు ఉత్తమ పురుషుడి తీస్తుంటే ఎప్పుడు చూస్తానన్న చూడ్డు. మిర్జాపూర్ లాంటిది ఎంత ఫేమస్ అన్న, మామూలుడి తీస్తే ఉంటుందా? వాడు అక్కడ అంత తక్కువడైనా కానీ ఆ బూతులకి దానికి జనాలకు కావాల్సింది అదే అన్న. మంచి చూసేవాళ్ళు కొంత 100%లో 30% ఉంటారు, 70% ఏంటంటే బయటికి అయ్యా మొత్తం వాళ్ళకి కావాల్సింది మొత్తం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇవే అయిపోయినాయి. అయిపోతున్నాడు మంచి చేసేవాడు కూడా ఎప్పుడు తాకింది కన్నా. మొన్నటిదాకా మంచి రీల్స్ చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని పాయింట్ నేమ్ చేసి చెప్పడం ఎందుకులే కానీ ఆఖరికి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వెనకాల ఒక బూతు మాట్లాడటం. వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటా, కొట్టుడేవారు ఉంటే లెగుతుందని. ఓకే, మీకు వీళ్ళు తెలుసా? వైజాగ్ సత్య, ఉప్పల బాలు వీళ్ళందరూ తెలిసేవారా మీకు? తెలుసు అంటే ఆ విధంగా తెలియదు అన్నావు, మామూలు జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు అంతే. తెలుసు అంటే పోయేవాడిని వేసా అంటవేంది, ఉప్పల బాలు వేసా అంటవేంది, ఏదో కొన్ని వీడియోలు ఉన్నాయి ఉప్పల బాలు వేసి నైట్ కళ వచ్చిందిరా అని నిజంగా మొన్న పోయి వేసినావు అంట. కానీ ఓ అట నిజంగా మేము వాళ్ళని తెగలేదు అన్నావు, జస్ట్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు తెలుసు తప్ప అంతే. మీకు బాగా ఇష్టమైన అంటే క్యారెక్టర్ ఎవరిది? అంటే ఎలా అన్నా అంటే హీరో కానీ అట్లా మనకి ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఐ లవ్ ప్రభాస్ అన్న. క్యారెక్టర్ పరంగా అయినా సో అన్నలాగా ఉండలేములే కానీ మనం నెగిటివిటీ పరంగా వదిలేస్తే ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే, మామూలు ఇట్లా మీరు మాట్లాడే వర్షంలో ఎవరంటే ఇష్టం? ఆర్జీవి అంటే ఇష్టం, బాగుంటుంది. రాంగోపాల్ వాడే అన్న నిజం చెప్పాలంటే లవడ. నువ్వు ఒకటి ఎదుటోడి గురించి ఆలోచిస్తే లైఫ్లో ఎదగమనేది. వాడేమనుకుంటున్నాడు ఈడానికి ఐ డోంట్ కేర్, నాకు ఎవడేమనుకుంటాడు అనే దాని గురించి మాకొద్దు. ఇప్పుడు అదే కన్నా మాది కూడా. ఇప్పుడు ఎంత నెగిటివిటీ చేస్తున్నావు అంటే నువ్వు వాడి గురించి పట్టించుకుంటే లైఫ్లో నువ్వు ఎదగాలంటే ఎదగలే. సో ఆర్జీ అనేది కొన్ని
సర్లే ఉంటుంది కన్నా ఊరొకళ్ళు మాకు కూడా ఎదుటోని పట్టించుకోకు నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ పోనేది. ఓకే. నాగార్జున అంటూనే అన్నాడు కన్నా, నాగార్జున గారు లాంటి వాళ్ళు ఆయనే అన్నారు ఆర్జీవీరావు అంటే ఇలాగ ఒక్కసారైనా బతకాలని, ఒక్క రోజైనా. సో అన్న కూడా ఇష్టం. మరి ఎలా మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్గా అంటే మీకు ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద వాటి మీద వచ్చింది సరిపోతుందా? అసలు ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాం? ప్రమోషన్లు కూడా చేస్తున్నానని చెప్పని అన్నావు, బిజినెస్ కూడా అన్నావు. అంటే ఇప్పుడు ఎలా అంటే అన్న, నీకు మనకి ఏదన్నా చెయ్యాలన్న వాళ్ళకి మేము కొలాబ్ అవుతాం. కొలాబ్ అయినప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. ఇక మన అనుకున్న వాళ్ళని అయితే ఫ్రీగానే చేద్దాం. సో అది మా అన్నయ్య ఫైనాన్షియల్గా నన్ను బాగా ఆదుకుంటాడన్న. మీరు చేస్తున్న వాటి మీద ఎంత వస్తుందని అంటే ప్రెసెంట్గా చెప్పొచ్చా అంటే ఏమో, ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ మీద వస్తూనే ఉంటుంది. అంటే పర్టికులర్గా అంటూ రౌండ్ ఫిగర్ అంటే ఏం లేదు కానీ కొన్ని ఏ ప్రమోషన్ తగ్గట్టు ఉంటుంది అన్న. ఏ ప్రమోషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు. హెయిర్ ఆయిల్ కానీ జాతకాలని మమ్మల్ని జాతకాలు అడుగుతున్నాడు చూడు. మా జాతకం బాగుంటే ఇయ్యో మేము మమ్మల్ని జాతకాలు వీళ్ళు అడుగుతున్నాడు అంటే వాడు ఇంకా ఎంత ఉత్తమం బుద్ధి. సర్లే కానీ వాడు అడుగుతున్నాడు ఆ రంగురాలు లేదో చెప్తే బాగుంటుంది. ఎలాగంటే స్టోరీకి వచ్చి ఎంత కట్ట అడుగుతాం అన్న. ఇప్పుడు ఓయోకి డబ్బులు లేవనుకో, అమ్మనే చూస్తా రిక్వెస్ట్లో, అమ్మ దీన్ని వేయాలి ఈరోజు డబ్బులు ఏం లేవంటే ఇక ఆ రిక్వెస్ట్లో పోయి ఏ ప్రమోషన్ ఉందని అన్న నేను చేస్తా అన్న ఇప్పుడు అని అంట. ఈ అమ్మనే డబ్బులు కొడతారో పోయి వేసుకోవడం ఇక అట్టగా. జాతకాలు ఏంటి అంటే ఏమడుగుతారు? జీవితంలో నాలాగా ఎదగాలన్నా, నాలాగా నా జీవితం చాలా బాగుంది, నేను ఇల్లు సాధించే ఈ సుత్తి చెప్పాలంటే నేను ఇక అలాంటి ఇది పెట్టుకోండి, ఈ రంగురాళ్ళు పెట్టుకోండి, దాన్ని పెట్టుకోండి, మీరు జీవితంలో పైకి లెగిస్తారు, కింద లెగిస్తారు, అన్నీ ఫేకే అన్నా నన్ను అడిగితే. ఆటికి ప్రమోషన్ చేశారు. మరి ఇప్పుడు మనకున్న ఫేమ్ అదేగా, మనం ఏది చెప్పినా ఊరి అన్న ఇది చేస్తున్నాడంటే ఇది నిజమే అనుకుంటా. అబ్బా ఎమ్మన్నే ఫోన్ కొద్ది 100లో 20% అన్నా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఏంది ఏందని కనుక్కో అన్న. ఇప్పుడు నీతులు చెప్పాడు కంటే కూడా అలాంటివి ఎక్కువ నమ్ముతారన్న మన వాళ్ళు. ఇప్పుడు ఆ తప్పు చేయమాకు మోటివేషన్ చెప్పాడు కన్నా కానీ ఆ రంగురాళ్ళు పెట్టుకో అది బాగా పనిచేసిద్ది, ఆ నిమ్మకాయ మన ఇప్పుడు ఉంది 90% అదే అన్న. 90% బాబాజీలు ఆజీలు ఈజీలు చెప్పిన మాటలే ఉంటారు మన వాళ్ళు. వాళ్ళకి వల్ల అనిపించింది ఎవడు ఏం చేయడు. ఓకే రైట్. ఇప్పుడు మీరున్న ఏరియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? రాజకీయం గురించి అనుకో చేసేదే వీడియోలు ఎక్కువ. నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నాను నన్ను మా ఊర్లో ఉండనివే ఏందన్నా. ఎందుకులే నువ్వు ఆగన్నావు. ఇప్పుడు ఏదో చెప్తాం ఇక ఆ ఊర్లో కూడా ఉన్నాయి. నా కొడుకులు బూతులు చేస్తుంటేనే ఈ నువ్వు కొంచెం ఎక్కువ. ఒక అల్లు అర్జున్ అన్న గురించి ఒకటి చేసాం. బాయ్ ఫ్యాన్స్ అందరూ చేసి వేసుకుంటున్నారు. ఏం తప్ప ఉంటున్నారు పొద్దున మార్నింగ్ 9 నుంచి 6 టైంలో ఊరు రావట్లేదు ఏంటబ్బా అంటే అందరు స్కూల్కి వెళ్తున్నారు. సరే ఈవినింగ్ టైం అప్పుడు వద్దానంటే రారు. సరే అది అసలు బాయ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదంటే ఇంక నువ్వు ఎందుకు నన్ను ఊర్లో కూడా ఉండనిచ్చింది అనుకో. అమ్మో రాజకీయ పొలిటీషియన్ పరంగా వద్దన్నా మనకి. కాదు అంటే ఇప్పుడు జరిగిన అంటే ఏంటి దేని గురించి మాట్లాడా అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి కాదు. మేము ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద. సిరిగా ఉన్నాను. అయితే ఏంటంటే నా బెస్ట్కి ముద్దు పెడతా, అయితే నా బెస్ట్ని అడిగి అది ఇదని అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదని ఇది. అయితే పోయి అల్లు అర్జున్ మేమంద కాదు ఆల్రెడీ చేసిందే మనోడు ఒకటి చేసింది అది పెట్టాం అంటే. అబ్బా దానిలో ఒక 150 కామెంట్లు వచ్చినాయి. దానిలో హైలైట్ ఏంటంటే అన్న 120 దాకా స్కూల్కి వెళ్ళాను నా గుడికి వెళ్ళి తప్ప 30 దాకా ఎవడీ లేరు, అందరు బాయ్ ఫ్యాన్సే. స్కూల్కి వెళ్ళి వచ్చా చెప్తా ఉండు నా కొడక నీ అడ్రస్ ఆడబెట్టు ఇక అలాంటివే. వద్దులే ఇప్పుడు అన్నతో పోయి అన్ననే ఎటువంటి కించపరచట్లేదు, మళ్ళీ ఎందుకులే ఆడికెళ్ళక మమ్మల్ని వేసుకుంటారు. ఓకే అంటే మామూలుగా ఊరికి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్తామని చెప్పాను. డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే షీజ్ ద సిప్. డిప్యూటీ సీఎం గారు షీజ్ ద సిప్ ఎందుకులే కానీ అంటే ఎలా ఉందని. బాగానే ఉంది, ఆయన వర్కౌట్ అయింది కానీ అన్న సూపర్ అన్న ఎంత కాదన్న. పవర్ స్టార్ అంటే ప్రభాస్ తర్వాత ఆయన అంటే
హీరో పరంగా అయితే ఉమ్, బాగా ఎక్కువ. ఇక రాజకీయం పరంగా అయితే సూపర్ పవన్ కళ్యాణ్. ఉమ్, కానీ కొన్ని ఈ మధ్య అన్న పాపం తెలిసి చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు అర్థం కావట్లేదులే. ఉమ్, ఆ షీజ్ ద సిప్ అనేది మేము చాలా హర్ట్ అయ్యాం అన్న. ఉమ్, నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక ఫేమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇక అన్నని ఏదో ఒక పాయింట్ అవుట్ చేసి తొక్కుదామని చూస్తూ ఉంటారుగా. పరిపాలన అయితే బాగానే ఉందన్న. ఉమ్. వద్దులే బాగాలేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో ఒక కేసు నువ్వు ఆ అమ్మాయితో నా గుండెలో నాకెందుకు బాగుంది. ఆ గుండెలో ఇప్పుడు చెప్పానుకో పవన్ కళ్యాణ్ నేను నా గుండె ఏం చేస్తాను ఆయన నాకు ఉన్న నిజాలు చెప్పాను. అమ్మంటే అసలుకే అన్న బాగానే ఉంది పరిపాలన అయితే మాకెళ్ళి మంచిగా చేస్తున్నారన్న. చాలా అభివృద్ధి చెందించారు, చాలా బాగుంది. టీడీపీ కూడా మంచిగా చేస్తున్నారు, బాగుంది. ఓకే రైట్. అయితే చివరిగా కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి నీ అభిప్రాయం చెప్తావా? నీ లాంగ్వేజ్లో చెప్తావు మరి. అమ్మ ఊరన్నా ఉమ్? ఊరు కొత్త వాళ్ళ భయపెట్టేస్తున్నావు నువ్వు. ముందే చెప్పు టక్కని నాకు అసలుకే నాకు నోటు తోలు ఎక్కువ పుసుక్కునే అన్నాను కూడా. నువ్వేమన్నా అంటే నిన్ను నన్ను కలిపి ఇద్దరు కొడతారు కానీ నువ్వు ఆడో ఉంటావు, నువ్వు ఏటో ఒకటి చెక్కేస్తా ఉంటావు. నాకే ఉంది ఏది ఎటైనా గోవానే గీవానే దబ్బుతు నాకు అట్ట కుదరదుగా. పోయి మా ఊర్లోనే ఉంటా, మా ఇంటికాడికి వచ్చి వేసుకున్నారు అనుకో అసలు నేను రూమ్లో ఉన్నా ఇప్పుడు. సర్లే వద్దులే, ఆ టాపిక్ ఇద్దరికి మంచిది కాదు. వద్దులే నీకున్న నోటితో వాళ్ళకోయి అత్తండి నా గుండెగాడు అన్నా అనుకో ఇంకొద్దులే. ఓకే రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ వీడియోస్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ మీరు ఏదైతే చేస్తున్నారో మరి అమ్మాయిలు తీసుకొచ్చే అవకాశం మళ్ళీ ఉందా మీ వీడియోస్లోకి? ఉందన్న. ఇంకా ఇప్పుడు నేను నీ మాటలకి ఇన్స్పైర్ అయ్యా ఫుల్గా. నా మాటలుగా ఇది మరీ బాగుంది. ఎరగదీసా నువ్వు ఇచ్చిన మోటివ్ ఏంటంటే నాకు చాలా నచ్చింది. అది రేపటి నుంచి ఏంటంటే మారుస్తా అన్న. అసలు నేను ఏం చెప్పాను, నువ్వు ఏం మారుతావు రేపొద్దున? చాలా బాగుంది. దాన్ని ఇంకా ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము ఇంకా దాన్ని మంచిగా డబల్ మీనింగ్ తీసుకోలే వస్తుందన్న అమ్మాయి. ఓకే శ్యామన్న వల్ల నేను ఈ రోజుతో మారిపోతున్నాను, నా మోటివ్ అంతా మార్చుకుంటున్నాను బాబు. అడిదిప్పి టార్గెట్ నాకు పెట్టమాక నువ్వు. సో అది పొరపాట్లు మీ వీడియోలో ఏమైనా వేసావనుకో వద్దు. మా వల్ల నా వెళ్ళాక అంటే నువ్వు తిడుతున్నాను మళ్ళీ అట్ట అనుకో మాకులే. ఏడో ఓపెన్ ఇంటర్వ్యూ కెమెరా ముందు కొట్టే పరుగు పోయింది అది. మా వల్ల నా గుండె మన వీడియోలు మనం చేయాలంటేనేమో మా దగ్గర పోయాక అమ్మాయి. వద్దులే బాబు, ఎవరి వీడియోలు ఎవరే చేయొద్దు, మీ వీడియోలు మీరే చేసుకోండి, మా ఇంటర్వ్యూలు మేమే చేసుకుంటాం, అసలు కలపద్దు కానీ. ఓకే నైస్ సాయి. అయితే ఒకటేనబ్బా ఏంలా, మీరు మంచిగా ఏమైనా సెటిల్ అయ్యి మంచి మీకు కూడా మంచి సపోర్ట్ దొరికితే బాగుంటుందని చెప్పని. ఎందుకంటే మాట్లాడొచ్చో లేదోలే కానీ ఏమో నువ్వు కూడా ఒరే ఎరుపుకు మాట్లాడమాకంటే. కానీ నా మోటివ్ ఏంటంటే అన్న నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కన్నా. అదే అంటున్నాను, నేను ఎంత ఇంప్లిమెంట్కి ఎంత వెళ్ళొచ్చి వెళ్ళపోవచ్చు చూద్దాం అన్న. వెళ్తే మట్టికి ఖచ్చితంగా నాకైతే నాకున్న దానిలో నలుగురు హెల్ప్ చేయాలని అయితే ఉందన్న. ఏదో ఈ బూతులు విధంగా మంచికి వెళ్ళాలని కాదు, ఫస్ట్ నుంచి అయితే ఉంది మనలో ఆ మోటివ్ అయితే. మంచి చేయాలి మనకున్న దాంట్లో అయినా నలుగురికి సరే అనుకుంటారు ఖచ్చితంగా. ఈ నీళ్ళు కాబట్టి తర్వాత మంచి చేసి వస్తారని కాదు, నాకైతే ఉందన్న ఆ మోటివ్ అయితే నలుగురు హెల్ప్ చేయాలని. ఆ హర్ష సాయి అన్న అంతంత పెద్దవాళ్ళ వల్ల కాపోయినా కానీ మనం అంత సాయి హర్ష సాయిలో చేద్దాం అన్న. ఎందుకు ఎబ్బ నువ్వు ఇక ఆగండు నీకు అన్న మన ఈ నా కొడుకు దొంగ నోటులు తెచ్చి ఈడు ముందే ప్లాన్ చేసుకుంటా నా కొడుకులు తెచ్చి రే దొంగ నోట్లు మా తెలిసి అంటారు. ఏమో ప్లాన్ చేసి ముందే సెట్ చేసుకున్నా అన్నట్టుగా అంటారు. మాకు ఎందుకన్నా పెట్ల వ్యవహారాలు తెచ్చిన అట్ట సూట్ కేసు తీసుకొని పోయి ఆడవాళ్ళకి ఇచ్చిన ఇది నీడు ఆల్రెడీ తిన్నాడు తెచ్చాడు సెట్ చేసిందే అంటారు. ఓకే అంటే నువ్వేం చేసినా తప్పు అవుద్ది అంటావు అయితే? ఇంకంతే ఇక తీసుకుంటారు ఇక చిన్నగా నన్ను నేను మార్చుకోవటం నీ మోటివ్ వల్ల. ఇలాంటి వాళ్ళు మోటివ్ వల్ల మార్చుకొని ఇక మంచి చేయాలని ఫిక్స్ అయ్యాను. వద్దులే, నువ్వు అంత మారాల్సిన అవసరం లేదు కానీ ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే ఉండు. నిన్ను కూడా మార్చడానికి నీ కూడా ప్రయత్నించను. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు.
ఓకేనా, కానీ నువ్వు అనుకున్నది ఏదైనా ఉంటే అది సాధించుకో అంతే. పక్కాగన్నా. ఉమ్. ఓకేనా. నా మెయిన్ ఒక్కసారైనా కానీ ఇప్పుడు అన్న ప్యాన్ ఇండి కానీ ఉంటదిగా అన్న ఏదో చిన్న ఆశ, మనిషి అన్నాక ఆశలు లేకుండా ఎట్టుంటాయి అన్న, ఉంటాయి. ఆశ కట్టుతుండాలి అని మట్టి అలాంటివి ఏ వద్దులే. కానీ ఉమ్. ప్రభాస్ అన్న సినిమాలో అలా కనిపించినా చాలా ఒక చిన్న కోరిక అన్న. ఓహో. ప్రభాస్ అన్నతో ఉమ్. అంటే ఒక డైలాగ్ ఉంటదిగా, అది అక్కర్లేదు ఇది ఎక్కర్లేదు అని, ఆహా. ఓ చిన్న కోరిక ఉంటదిగా. మరి నువ్వు అట చూడ మాకు ఎట్ట ఉందో తెలిసింది, నీ ఆశగా ఉండాలి నువ్వు చెప్పే మాట్లాడినట్టుంది. అలా అని కాదు సాయి, ఉంటది కన్నా మనిషి అన్నాక ఆశ. ఉంటది. కొంతమంది కొంతమంది కోటి వందల ఏ చిన్న ఆశ అంత అంతేలే, నిజమే, రైటే. అదే అంటున్నా, అందుకే నీకు ఏమైనా ఉంటే కోరికలు ఏమైనా ఉంటా ఈ మంచిగా నెరవేర్చుకో అని చెప్పని అంటున్నాను అంతే. నేనేం మోటివ్ చేయట్లేదు, నేను అసలు ఈయనేం మోటివ్ చేయట్లేదు, ఈయన వీడియోలకి నాకు అసలు సంబంధమే లేదు అసలు. నేను ముందే చెప్తున్నా బహిరంగంగా. అది వచ్చిందనే సంబంధం లేదా, దీన్ని ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు అయినా సంబంధం లేదంట. కానీ చాలా అంటే చాలా, అంటే నేను ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, జనరల్గా నువ్వు కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు. కెమెరా లేనప్పుడు, అంటే కెమెరాకి సంబంధం లేకుండా మామూలుగా 4-5 మనం కూర్చుంటే ఇట్లానే మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కడు మనసు, ప్రతి ఒక్కడు మైండ్లో ఇదే ఉంటుంది. ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తాడు, ప్రతి ఒక్కడు అందరినీ ఇలాగే మాట్లాడుకుంటారు. బూతులు మాట్లాడినాడు ఎవడో ఉండడు, ఇవన్నీ కామనే. మీరు డైరెక్ట్గా కెమెరా ముందు మాట్లాడుతున్నారు అంతే, అంతే కదా. అంతే అన్న, అందుకే దాన్ని బ్రతికిచ్చారు అంటారు వీళ్ళు, అంతే. మళ్ళీ ఇటు వచ్చాడు మళ్ళీ. అంతే, ఇంక నువ్వు కూడా ఓపెన్ గా ఇంట్లో వదిలి అందుకే బ్రతికిచ్చురా. మేము నలుగురిలో మాట్లాడుకునే మాటలో నా అల్లరి చేసుకుంటారు. సర్లే అన్న, కానీ తప్పే. కానీ ఏం చేస్తాం లేక మేము చేసే పనులు అంటే నువ్వు తిట్టి తప్పక దూల చేసే పనులని కాబట్టి మీరు అని అంటే ఉంటాయి. కానీ లేదులే సాయి, అంటే నేను చెప్తున్నా, బయట మేము అలాగే మాట్లాడుకుంటాం, కానీ బయటగా ఎవరు మాట్లాడడం అంతే. అది కెమెరా ముందు ఎవరో మాట్లాడడం అలాగా. మీరు అలా ఏంటంటే సరదాగా బయట ఎలా ఉంటారు, కెమెరా ముందు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంతే. సరదాగా అందరూ కూడా సరదాగా తీసుకున్నారు కాబట్టి మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు, మీకు అంత మంచి ఆదరణ కూడా వచ్చింది. ఓకేనా, రైట్. మరి ఇంకా ఫైనల్గా ఇందాకే చెప్పాను, మంచిగా మీకు ఏమన్నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మంచి ఫాలోవర్స్తో, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో, ఇంకా కొత్త రకాల భాషతో మాట్లాడుకుంటూ మంచి డైలాగ్స్. చాలామంది చూస్తాను మీ వీడియోస్, కానీ రీచ్ బాగుంటుంది, చాలామంది చూస్తారు. ఏంటంటే ఇప్పుడు ఈ చూసినా కానీ చిచ్చి ఇలాంటి వీడియోలా అని చెప్పని అనుకోడు ఎవడో, సరదాగా నవ్వుకునేలాగే ఉంటాయి అవన్నీ కూడా. అట్లా ఇంకా మంచిగా చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. నువ్వు మేము ఇన్ని చేసినా మాతో కూడా ఫోటోలు దిగుతున్నారన్న. ఓరు బాబోయ్, మీకు సెలబ్రిటీలు ఉంటారు, మీ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉన్నారన్న. ఉంటారు కాదు అట్లా ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు అలా దిగినప్పుడు అంటే ఇంకా మాలో ఏంటంటే ఏదో తెగి రక్తం ఉడికిద్ది దెంగుడు ఎడ్డంటే నీకు డబలవుతుంది అది. ఆహా అబ్బో దీనికి కూడా ఫ్యాన్స్ ఉంటారు అనేది అన్న. ఇప్పుడు నచ్చపోతే ఈనా కొడుకొస్తుంది ఫోటోని పెట్టి అన్న కింగ్ బొంగు మమ్మల్ని లేపేది మా ఫాలోవర్సే అన్న. పాపం నువ్వు అసలు ఎవరో తిడుతున్నావో తెలియట్లేదు, అన్నో నువ్వు ఉన్నోళ్ళు కూడా నాకు ఏదో నిన్ను మోటివ్ చేసి నువ్వే అది ఇది అనుకుంటే మా వల్ల కూడా ఏందన్నా నువ్వు. కాదబ్బా, అంటే మామూలుగా నువ్వు అంటే ఎవరైనా తిడుతున్నావో తెలియట్లేదు, పొగుడుతున్నావో తెలియట్లేదు, వాళ్ళు మమ్మల్ని లేపుతున్నారు అన్న. రైటేలే, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నావు నువ్వు, అంతేనా? అంతే. ఓకే సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నువ్వు అసలు కాదనకుండా వచ్చి వెంటనే నీ పనులన్నీ కూడా సూపర్ అన్న. మమ్మల్ని అందరూ ఓపెనింగ్ చెప్పాలంటే ఈ ఉన్న వేళ ఏంటంటే యాక్చువల్గా సార్ తప్పు మేము ఒప్పు చేస్తున్నాం తెలియలే, కానీ నువ్వైతే గోల్డెన్ హార్ట్. ఇవన్నీ ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా సరే అన్న, విత్ చాలా రెస్పెక్ట్తో చాలా మంచిగా మాట్లాడేది తప్ప వేరే వాడైతే అది ఇదని ఉంటుంది కన్నా. ఏ కేటగిరీకి ఉన్నాడుగా ఆ కేటగిరీ తగ్గట్టు ఫీల్ చేస్తూ ఉంటారు. నువ్వు అలాంటిది ఏం కాదన్నట్టుగా మంచిగా కన్వే చేసినందుకు లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మేము కాదనకుండా హైదరాబాద్ వచ్చి నీ పనులు చూసుకొని ఆ పనిలో పని మాకు కూడా ఎంట్రీ ఇచ్చా కాబట్టి మెయిన్ మోటివ్ అయితే ఇదేలే. మెయిన్ ఇదేనా?
అవన్నీ చెప్పకూడదులే, ఇంక చెప్తే ఇక అదంతా ఉన్నాయి హైడ్ కూడా. వచ్చి ఇప్పుడు చెప్పాను అనుకో, ఇక మిగతా పెండింగ్ ఉన్నాయి కూడా, అబ్బా పోయొచ్చు ఇక మాదేం పని కూడా. వద్దులే అయితే నీకు ఇబ్బంది పెట్టడం. మెయిన్ మోటివ్ మటుకు ఇది, అందరికి అదే చెప్పొచ్చాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆఫ్ ద స్క్రీన్ దాన్ని వేయడానికి దీని వేయడానికి నాతో చెప్పించావు అనుకో, ఇక ఉన్నాయి కూడా నాకు. సరే అయితే ఓకే చెప్పేస్తాలే. అక్కడ కొడతావు ఎందుకు? కొట్టరు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది. ఇంకా మంచి చేసి నెక్స్ట్ ఈసారి మీ అంటారు మీ టీంతో చేయాలి పక్కా అన్న, తీసుకొని డెఫినెట్గా. లేదంటే మేమే వస్తాం అసలు అయితే మా మీ టీంతో దగ్గర. పక్కా తీసుకొని వస్తా. మా టీం ప్లాన్ చేసి ఈసారి వచ్చింది, కానీ మెయిన్ మోటివ్ మీద ఏం కొంత లేదు నువ్వు నన్ను నీ వల్ల నాకు ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి రాని మంచిదనం మీరు కొట్టేవుగా. లేదు లేదు, సరదాగా చేద్దాం మళ్ళీ. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్.